أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ أخذ الله ميثاق الذين أوتوا الكتاب لتبيننه للناس ولا تكتمونه فنبذوه وراء ظهورهم واشتروا به ثمنا قليلا فبئس ما يشترون. لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا فلا تحسبنهم بمفازة من العذاب ولهم عذاب أليم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి దైవం, సర్వ సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం సర్వమానవాళి కోసం అవతరింపజేసినటువంటి మానవ మార్గదర్శక గ్రంథం అంతిమ దేవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 189వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని అనువాదాన్ని వినండి. విశ్వాసులారా, మీరు ధన ప్రాణాలకు సంబంధించిన పరీక్షను తప్పనిసరిగా ఎదుర్కొంటారు. గ్రంథ ప్రజల నుండి, ముష్రిక్కుల నుండి అంటే బహుదైవారాధకుల నుండి మీకు కష్టం కలిగించే అనేక మాటలు వింటారు. అయితే ఈ పరిస్థితుల్లో మీరు సహనంతో, భయభక్తులతో నిలకడగా ఉంటే అది మీకు ఎంతో మేలైనది. గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని, వాటిని మరుగుపరచరాదని అల్లాహ్ వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చేయండి. కానీ వారు తమ గ్రంథాన్ని తమ వీపు వెనుక పడవేశారు, స్వల్ప మూల్యానికి దానిని అమ్మివేశారు. వారు చేసే ఈ వ్యాపారం ఎంతో చెడ్డైనది. సోదరులారా, సోదరిమణులారా, ఈ వాక్యాలలో దైవం 2 అంశాల గురించి ఇక్కడ మనకు ప్రస్తావిస్తున్నాడు. ఒకటి ఏమిటంటే, ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో, అంటే సృష్టికి కర్త ఒక్కడే అన్న విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే దైవానికి సాటి సమానము మరియు ఆయనకు ఎవరు భాగస్వామ్యులు లేరు అని ఎవరైతే మరి త్రికరణ శుద్ధితోటి విశ్వసించి ఆచరణ చేస్తుంటారో, కనీసం తమ ఆలోచనలోనైనా, ఊహలలోనైనా, మాటలలోనైనా దైవానికి ఎవరైతే సాటి కల్పించరో, అటువంటి విశ్వాసులకు దైవం ఇక్కడ ఒక భరోసాను ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఓ విశ్వాసులారా, మీకు కష్టం కలిగే అనేక మాటలు, మరి మీ ధన ప్రాణాలకు సంబంధించినటువంటి పరీక్షలు తప్పనిసరిగా మీరు ఎదుర్కొంటారు. ఎందుకంటే సత్యాన్ని గురించి ఎవరైతే మరి ప్రచారం చేస్తుంటాడో, మంచి కోసం ఎవరైతే పాట పడుతుంటారో, వారి జీవితము పూలపాన్పు ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. అనేక అవరోధాలు, అనేక
అడ్డంకులు అతనికి ఎదురవుతుంటాయి. అంతేకాదు, ఎవరైతే ఆ సత్యాన్ని తిరస్కరిస్తారో, మరి ఇంకా దైవానికి సాటి కల్పించి ఆరాధిస్తుంటారు, ఆయన దైవం, ఈయన దైవం, ఈ విధంగా మనుషులను దైవాలుగా భావించి ఎవరైతే ఆరాధన చేస్తుంటారో, తాము కల్పించినటువంటి కొన్ని స్వరూపాలకు మరి దేవుని యొక్క స్థానాన్ని ఇచ్చి ఎవరైతే ఆరాధన చేస్తుంటారో, వారు ఈ విధంగా దైవం ఒక్కడే అని ఎప్పుడైతే ఈ సత్యాన్ని, మన గ్రంథాలలో ఇమిడి ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఎప్పుడైతే ప్రచారం చేస్తారో, అటువంటి వారికి వీరు ఎంత మాత్రం కూడా సహకరించరు, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మరి వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అనేక కష్టం కలిగించే మాటలు, తమ మాటల ద్వారా, తమ చేతల ద్వారా అనేక అవరోధాలు, మరి అడ్డంకులు వాళ్ళకి కల్పిస్తుంటారు. మరి సృష్టి ప్రభువు ఒక భరోసాను ఇస్తున్నాడు. అదేమిటంటే, ఈ పరిస్థితుల్లో మీరు ఎంత మాత్రం సహనాన్ని కోల్పోకండి, సహనాన్ని వహిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండండి, సహనాన్ని వహిస్తూ సత్యాన్ని గురించి ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. మరి ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు సుమా, ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి విషయము. ఎందుకంటే సోదరులారా, మనలను ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, వెంటనే అదే విధంగా జవాబు చెప్పడం అత్యంత తేలిక. ఒక వ్యక్తి మనను ఒక దెబ్బ కొడితే అతనికి వెంటనే మనము దెబ్బ కొట్టడం అనేది చాలా తేలికైనటువంటి విషయం. కానీ సహనాన్ని వహించి మరి దైవం మీద భరోసాతోటి మరి అక్కడ సహనాన్ని వహించడం అనేది అది చాలా సాహసంతో కూడినటువంటి విషయము. సహజంగా మరి ప్రజలు ఏం భావిస్తారంటే, ఎప్పుడైతే మనము సరైనటువంటి సమాధానం ఇవ్వము మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, అది చేతకానితనము, పిరికితనంగా సహజంగా భావిస్తుంటారు. కానీ దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు పరిస్థితులను ఒకసారి ఆలోచన చేసి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా మరి సంఘర్షణ అనేది ఇంకా ఎక్కువగా అయితే కల్లోల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉండవచ్చు. మరి ఇరు ధర్మాల మధ్య, లేకపోతే ఇరు వర్గాల మధ్య అది కోట్లాటకు దారితీయచ్చు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఆ సమయంలో, ఆ పరిస్థితిలో సహనాన్ని వహించడం అనేది అది అంత తేలికైనటువంటి విషయం కాదు. మనస్సును ఎవరైతే బాగా నియంత్రణను పెట్టుకుంటారో, ఎవరైతే దైవం పట్ల సంపూర్ణమైనటువంటి భరోసాను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారో, అటువంటి వారు మాత్రమే అక్కడ సహనాన్ని వహించగలరు. కాబట్టి ఈ విధంగా అవసరమైన చోట ఈ విధంగా సహనాన్ని వహించడము ఎంత ముఖ్యమో సోదరులు, కొన్ని సందర్భాల్లో మరి సమాధానం చెప్పడం కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే అక్కడ మరీ చేతకానితనంగా, పిరికితనంగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని గురించి, మన సొంత వ్యవహారాలను సహనం వహించాలి. అదే మరి దైవానికి సంబంధించి, సత్యానికి సంబంధించినటువంటి విషయాల్లో తప్పనిసరిగా కనీసము మన మాటల ద్వారా వారికి ఆ సత్యాన్ని తెలియజేయాలి. మరి సృష్టి ప్రభు వల్ల ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీరు ఈ విధంగా నిలకడతో ఉంటే, సహనాన్ని వహిస్తూ ఉన్నట్లయితే అది చాలా ముఖ్యమైనటువంటి విషయము, మరి చాలా సాహసంతో కూడుకున్నటువంటి విషయము. కొన్ని సందర్భాల్లో సహనాన్ని వహించడము అవతలి వ్యక్తికి, మరి అవతలి వ్యక్తి యొక్క హృదయాన్ని అది గుచ్చుకునేలా చేస్తుంది. అతను ఆలోచన చేస్తాడు, అరే నేను ఇతను ఇన్ని మాటలు అంటున్నానే, ఇన్ని దుర్భాషలు, ఇన్ని తిట్లు తిడుతున్నానే, ఇతను ఏమి కూడా అనడం లేదేంటి అని అతను ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు ఇతను, ఏమిటి విషయం అని అతను ఆలోచన చేస్తాడు. అదేవిధంగా అతను తిరిగి కొట్టడమో లేకపోతే తిట్టడమో జరిగిందనుకోండి, ఇంకా ఆ గొడవ అనేది పెద్దదవుతుంది, సంఘర్షణ పెద్దదవుతుంది. కానీ దాని ద్వారా చెడు పరిణామాలే జరుగుతాయి, కానీ మంచి జరగదు. కానీ ఒకవేళ అతను సహనాన్ని వహించినట్లయితే అతను తప్పనిసరిగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ విధంగా నేను ఇన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా అతను ఎందుకు ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్నాడు, నన్ను ఏమి కూడా ఎందుకు అనడం లేదు అని అతను ఆలోచన చేయడం మొదలు పెడతాడు, మనసులో బాధపడతాడు. ఆ తర్వాత అతను మరి తన తప్పును కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సోదరులారా, ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి దైవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అదేమిటంటే, గ్రంథ ప్రజలలో
మరి ఏదైతే దైవోపదేశాలు వారికి లభించాయో పూర్వపు గ్రంథాల రూపంలో, వాటిని ప్రజలకు తెలియజేయాలి, ప్రజలను వ్యాపింపజేయాలి అని నేను వారితో ఒక ప్రమాణాన్ని తీసుకున్నాను. దానిని వారు మర్చిపోయారు. కాబట్టి ఓ విశ్వాసులారా, ఓ ముస్లింగా పిలువబడే ఓ విశ్వాసులారా, మీరు వారికి జ్ఞాపకం చెయ్యండి ఈ వాగ్దానాన్ని గురించి అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, గ్రంథ ప్రజలు అంటే ఎవరండి? నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పొంది ఉన్నటువంటి ప్రజలను దైవము గౌరవ సూచకంగా గ్రంథ ప్రజలారా అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఇందులో మరి యూదులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ఇంకా ఎవరెవరి వద్దకైతే దైవ గ్రంథాలు వచ్చాయో వారి అందరినీ కూడా దైవం ఇక్కడ గ్రంథ ప్రజలు అని సంబోధిస్తున్నాడు. మరి ఆ గ్రంథాలలో దైవము వారి నుండి ఒక ప్రమాణాన్ని తీసుకున్నాడు, ఒక వాగ్దానాన్ని తీసుకున్నాడు. అదేమిటి? నేను ఇప్పుడు మీకు గ్రంథోపదేశాన్ని ఇస్తున్నాను నా ప్రవక్తల ద్వారా, నా గ్రంథాల ద్వారా. వీటిని మీరు స్వయంగా చదివి ఆచరణ చేయండి, వీటి ప్రకారం నడుచుకోండి. అంతేకాదు సుమా, తెలియనటువంటి ఈ గ్రంథ జ్ఞానం లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి అందరికీ కూడా ఈ ఉపదేశాలను గురించి మీరు బోధించండి. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే చదవగలరో వారు చదవడం రానటువంటి తెలియనటువంటి వ్యక్తుల వద్దకు ఈ ఉపదేశాలను చేరవేయాలి. ఇది సోదరులారా దైవము మరి ఒక వాగ్దానాన్ని తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు గ్రంథ ప్రజలలో చాలామంది ఈ వాగ్దానం నుండి మరలిపోయారు. ఈ వాగ్దానాన్ని అసలు పట్టించుకునే లేదు. ఈ గ్రంథము నా గ్రంథము అని భావించారే తప్పించి ఇది సర్వమానవాళి కోసము, దీని ఉపదేశాలు వ్యాపింపచేయాలి, ప్రజలలో వీటి గురించి చెప్పాలి అన్న ఆలోచన వారికి లేకుండా పోయింది. మనము చూస్తాం సోదరులారా, చరిత్రను ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి అనేక సంవత్సరాల క్రితం వరకు కూడా బైబిల్ గ్రంథం అనేది మరి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ఉండేది. కేవలము ఆ పండితులు మాత్రమే దానిని చదివేవారు. మరి మనము చూస్తాము చరిత్రలో ఎవరైతే వేదాలను చదువుతారో వారి చెవులలో సీసాలను పోసేవారు, సీసాన్ని కరిగించి పోసేవారు. ఈ విధంగా సమాజంలో కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఆ దైవ గ్రంథాలు ఉండిపోయాయి. మరి దైవం ఇక్కడ చెప్తున్నాడు అదే, నేను నా గ్రంథంలో సర్వమానవాళి కోసము వీటిని వ్యాపింపచేయండి అని వారి ద్వారా ఒక వాగ్దానాన్ని తీసుకున్నప్పటికీ కూడా వారు దానిని మర్చిపోయారు. కాబట్టి ఓ విశ్వాసులారా, ఓ ముస్లింలో పిలువబడే ప్రవక్త ముహమ్మద్ను అనుసరించే ఓ విశ్వాసులారా, మీరు గ్రంథ ప్రజల వద్దకు వెళ్ళి వారికి ఈ మాటను జ్ఞాపకం చేయండి. దైవము మీ గ్రంథంలో మరి సర్వమానవాళి కోసం ఈ ఉపదేశాలను గురించి చెప్పమని వాగ్దానం తీసుకున్నాడు. మీరు ఎందుకు చెప్పడం లేదు అని మీరు వారిని ప్రశ్నించండి అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతేకాదు సుమా, వారు తమ గ్రంథాన్ని తమ వీపుల వెనుక పడవేశారు. అంటే గ్రంథాన్ని అనుసరించడము పూర్తిగా మానివేశారు. గ్రంథాన్ని తమకు నచ్చిన విధంగా వారు మరి అనేక మార్పులకు చేర్పులకు లోను చేసుకున్నారు. ఏదైతే కష్టమైనదో దాన్ని పక్కన పడవేశారు, ఏదైతే తేలికో దాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఈ విధంగా మనసుకు నచ్చిన విధంగా దానిని అనేక విధాలుగా దానిని వారు మలుచుకొని ఆ విధంగా తమ ఆత్మకు అన్యాయం చేసుకున్నారు. స్వల్ప మూల్యానికి దానిని అమ్మివేశారు. మనము చరిత్రలో చదువుతాము, పాప పరిహార పత్రాలు అని చెప్పేసి మరి ఎవరైతే ఆ పెద్ద ఉంటాడో అతనికి కొంత సొమ్ము ముట్ట చెప్పినట్లయితే అతను ఒక పత్రం రాసి పాప పరిహార పత్రంగా దానిని ఇచ్చేవాడు, అమ్మేవాడు. నేను నీకు ఈ పాప పరిహార పత్రాన్ని ఇస్తున్నాను, మరి దైవం నీ పాపాలను క్షమించి వేస్తాడు అని. ఈ విధంగా సోదరులారా గతంలో మరి దైవ గ్రంథాలను, దేవుని యొక్క ఉపదేశాలను కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయడం జరిగింది. ఈ రోజున మనం కూడా చూస్తుంటాం, ఖురాన్ యొక్క ఆయతులను చిన్న చిన్న పేపర్ల మీద రాసి తావీజుల రూపంలో మరి ఇస్తుంటారు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలను కొద్దిపాటి మూల్యానికి అమ్మకండి అని దైవము చాలా స్పష్టంగా ఇక్కడ ఖచ్చితంగా ఆదేశిస్తున్నాడు. చాలామంది తెలియనటువంటి వారు ఈ విధంగా దీనిని ఒక వ్యాపారంగా చేసుకుని తమ జీవితాన్ని గడుపుతున్నారు.
అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు సృష్టి ప్రభువు, ఖలల మీరు ఏదైతే ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలను కొద్దిపాటి సొమ్ముకు అమ్మి మీరు పొట్టపొట్టు పోసుకుంటున్నారో ఇది మీ కడుపులో అగ్ని మాదిరిగా మరి అది మారిపోతుంది అంటున్నాడు. కాబట్టి మీరు అగ్నిని నింపుకుంటున్నారు మీ కడుపులతో, మీ కడుపులను మీరు అగ్నితోటి నింపుకుంటున్నారు అని దైవము అత్యంత కఠినంగా శపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యాలు కొద్దిపాటి సొమ్ము కోసం అమ్ముకోవడము, లేకపోతే ఈ విధంగా భూత ప్రేతాలను వెళ్ళగొట్టడానికి ఉపయోగించుకోవడము, దీనివలన ఇది కాదు సోదరులారా. దీని గురించి దైవ గ్రంథం ఎంత మాత్రం కూడా దైవం అవతరింపజేయలేదు. ఎందుకు ఈ సృష్టి ప్రభు అంతిమ దైవగ్రంథం ఖురాన్ అవతరింపజేశాడు? దీన్ని మనము మార్గదర్శకత్వంగా స్వీకరించాలి. ఇది మనను ఏ విధంగా అయితే నడుపుతున్నదో ఆ విధంగా మనము ఆ మార్గంలో నడవడం కోసమే దైవం ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు తప్పించి ఈ విధంగా తావీజుల రూపంలో మెళ్ళ కట్టుకోవడానికో లేకపోతే భూత ప్రేతాలను వదిలగొట్టించుకోవడానికో ఈ గ్రంథాన్ని ఎంత మాత్రం కూడా దైవం అవతరింపజేయలేదు. కొద్దిపాటి మూల్యానికి ఎంత మాత్రం కూడా దీన్ని అమ్మకండి అని సృష్టి ప్రభువు వల్ల పూర్వపు గ్రంథాల్లో కూడా హెచ్చరించాడు. ఎందుకంటే పూర్వం కూడా ఇదే విధంగా చేసేవారు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కాలంలో కూడా ఈ విధంగా చేయడం మనం చూస్తున్నాం. ఎవరు ఏది చేసినప్పటికీ కూడా సోదరులారా, ఈ గ్రంథాన్ని అవమానం చేసినట్లే, ఈ గ్రంథాన్ని అవమానపరిచినట్లే దైవ గ్రంథాన్ని అనుసరించడం కోసం దైవం అవతరింపజేస్తాడు. కొద్దిపాటి ప్రాపంచిక ప్రయోజనాలు పొందడం కోసం ఎంత మాత్రం కూడా దీనిని దైవం అవతరింపజేయలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో సోదరులారా, వీటి పట్ల మనం ఆలోచన చేసి మన యొక్క ఆలోచన ధోరణి మార్చుకొని సృష్టి ప్రభువుకు ఏదైతే ఇష్టమో ఆ మార్గాన్ని అనుసరించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని, సృష్టి ప్రభు వల్ల అందరికీ మార్గం నిర్దేశన చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.